రాజధాని నగర ప్రాంతాన్ని నుంచి తూర్పు వైపు అంటే మంగళగిరి గుండా వెళ్ళేటువంటి ప్రధాన రహదారులన్నీ ఒక్కొక్కటి కొలిక్కొస్తూ ఉన్నాయి. మరో కొంతకాలం తర్వాత ఇప్పటి వరకు ట్రాఫిక్ కష్టాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి మాత్రం పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మంగళగిరి నగరం గుండా వెళ్తున్నటువంటి కీలకమైనటువంటి రోడ్ నెంబర్ 15, 14, 13 రోడ్లు అనేటువంటివి సర్వేగంగా ముందుకెళ్తున్నాయి. వాటిల్లో కీలకమైనటువంటి E14 రోడ్ నెంబర్ 14 నీరుకొండ టు మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఈ రాజధాని ప్రాంతంలో పనిచేసినటువంటి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగస్తులందరూ సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం వలన అటు గుంటూరు, విజయవాడ నగరాల గుండా ఈ రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి. కేవలం ఒక ఇంటర్సిటీ సికింద్రాబాద్ ఇంటర్సిటీ ద్వారానే మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ సదుపాయం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ నిర్మాణం కూలికి వస్తున్నటువంటి E14 రోడ్డు అనేటువంటిది నీరుకొండ నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్ వరకు నిర్మిస్తున్నటువంటి రోడ్డు అనేటువంటిది ఈ రైల్వే స్టేషన్ కోతవేడు దూరం వరకు వచ్చింది. ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ కూలికి వస్తుంది. అదేవిధంగా అక్కడక్కడ తారు నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఈ రోడ్డు కనుక పూర్తయినట్లయితే ఇక భవిష్యత్తులో ఒక అమరావతి రాజధాని ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగస్తులే కాదు, సాధారణ ప్రజానికం కూడా అతి తక్కువ సమయంలో గంటల తరబడి నిరీక్షకుండా గుంటూరు, విజయవాడ వెళ్లకుండా మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచే ప్రశాంతంగా రాకపోకలు కొనసాగించడానికి వెసులుబాటు కల్పిస్తున్నారని చెప్పుకోవాలి. రవాణా పరంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు త్వరలోనే శుభం కార్డు పడనున్నది. ఇప్పటికే మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేసి ఇటీవలనే ప్రారంభోత్సవం చేశారు. త్వరలోనే ఈ రైల్వే స్టేషన్లో మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు రైల్వే శాఖ అధికారులు. మరోవైపు అటు నిడమర్రు వైపు నుంచి మంగళగిరి రావాలంటే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ROB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. ఇట్లా అన్ని రకాలుగా రాజధాని నుంచి మంగళగిరి రావాలన్నా, మంగళగిరి నుంచి రాజధాని వెళ్ళాలన్నా ఇక భవిష్యత్తులో ట్రాఫిక్ పరంగా ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజానీకం ఊపిరి పీల్చుకునేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. E14 రోడ్ అండి. రైల్వే స్టేషన్ నుంచి నిడమర్రు వరకు, నీరుకొండ వరకు 7.5 కిలోమీటర్స్ ఇది. ఈ రోడ్డు రాజధాని మాస్టర్ ప్లాన్ రోడ్డులో భాగంగా ఇది ఒక రోడ్డు. 2018లో మార్కింగ్ ఇచ్చారండి. 2016, 17లో మార్కింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఈ కాంవర్సేషన్ అంతా అయిపోయింది. రోడ్డు పనులు స్టార్ట్ చేశారు. ఈ మొన్నటి నుంచి బాగా ఎక్కువగా స్టార్ట్ చేస్తే మళ్ళీ వర్షం పడింది. ఈ 2 రోజుల నుంచి ఆపారు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, బయట వాళ్ళకి అవకాశం లేదా క్లోజ్ చేస్తారు అంటున్నారండి. ఎగ్జిట్ ఎంట్రీలు దానికి ఉండవు అని చెప్తున్నారు. మరి ఒక కనెక్టివిటీ ఎక్కడన్నా ఇస్తే బాగుంటుంది మాకు కూడా. లేకపోతే కనెక్టివిటీ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నిడమర్ గేట్ వైపు కానీ లేదా డాన్ బాస్కో రోడ్ వైపు నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒకటి ఎగ్జిట్ ఎంట్రీలో ఒకటి ఇస్తే బాగుంటుంది.